Hello dear students, welcome to Devika Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇన్కమ్ ట్యాక్స్ తెలుగులో చెప్పండి మేడం మస్తు కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్టు ఆ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ దాంట్లో ఎప్పుడో వేసాను. ఈ ఛానల్ పెట్టక ముందు రికార్డ్ చేసి వేసినవి. మళ్ళీ ఈ ఛానల్ పెట్టినాక మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం తీసి మళ్ళీ రికార్డ్ చేయాలి ఒక్కొక్కటి అంటే కష్టం, అందుకని నేను చేయట్లేదు. 4 చాప్టర్లు ఆల్రెడీ ఇంగ్లీష్లో కవర్ చేశాను. ఇంగ్లీష్ వింటేనే వస్తుంది. ఇంక తెలుగులో రాస్తాం, తెలుగులో వింటాం అంటే ఇక ఎప్పటి కాలంలో ఎవరు ఉన్నారండి? ఎవరు తెలుగులో చెప్తున్నారు, ఎవరు తెలుగులో రాస్తున్నారు ఎగ్జామ్స్? అందుకని అది ఫాలో అయిపోయింది. మెల్లమెల్లకి ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక డౌట్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్టు మీరు ఎప్పుడో చెప్పారు మేడం, ఈ కరెంట్ ఇయర్ 2026కి వర్కౌట్ అవుతుందా, 27కి వర్కౌట్ అవుతుందా, 28కి వర్కౌట్ అవుతుందా అనేసి చాలామంది అడుగుతారు. కాన్సెప్ట్ సేమే, ఎన్ని ఇయర్స్ మారినా కానీ స్మాల్ చేంజెస్ ఉంటాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనకి కొన్ని రూల్స్ ఎవ్రీ ఇయర్ కొంచెం మారుతుంటాయి, చాలా మైనర్ చేంజెస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం కాన్సెప్ట్ అంతా యాజ్ ఇట్ ఈజే, నో డౌట్ ఎట్ ఆల్, మీరు ఫాలో అయిపోవచ్చు. 4 చాప్టర్స్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు 5th చాప్టర్ నేను అప్పుడు చేయలేదు రికార్డింగ్, ఇప్పుడు చేస్తున్నాను ఆ 5th చాప్టర్. ఇక చేస్తున్నాను కాబట్టి ఇక తెలుగులో కూడా చేస్తున్నా. అర్థమైందా? మళ్ళీ అడగండి, నా వల్ల కాదు, చూద్దాం ఎప్పుడన్నా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రికార్డ్ చేసేయాలంటే 50-60 వీడియోలు చేయాలి, మళ్ళీ అంత ఓపిక నాకు లేదు, సారీ. సరే, ఇప్పుడు 5th యూనిట్ ఇన్కమ్ ట్యాక్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నారు మేడం అంటే, మరి నాకున్న టైమే ఇంత కదరా, టైము ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? రోజు ఎప్పుడైనా రికార్డింగ్ పెట్టుకుంటే హార్డ్లీ నేను 2 వీడియోలు చేస్తా. 2 వీడియోలు ఇంగ్లీష్లో చేయాలి, తెలుగులో చేయాలి, మళ్ళీ బోర్డు మీద రాయాలి, ఇదంతా కథ కదా. అందుకని టైం తక్కువ ఉంటుంది, ఎనర్జీ అంతా చూసుకోవాలి కదా. సరే, ఈరోజు లాస్ట్ చాప్టర్ ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. చాలా ఈజీ చాప్టర్, ఏం భయపడొద్దు, మీకు ఈజీగా అర్థం చేయిస్తా. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి? క్యాపిటల్ గెయిన్ గురించే మాట్లాడదాం ఈరోజు. క్యాపిటల్ గెయిన్ నేర్చుకోవాలంటే ముందు క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, దాని నిర్వచనం, దాని గురించి నేర్చుకున్న తర్వాత క్యాపిటల్ అసెట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఉంటుంది. దాని గురించి నేర్చుకున్నాక తర్వాత క్యాపిటల్ గెయిన్కి వెళ్దాము. క్యాపిటల్ గెయిన్లో కూడా దాని డెఫినేషన్ నేర్చుకున్నాక మళ్ళీ క్యాపిటల్ గెయిన్లో కూడా 2 రకాలు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని 2 ఉంటాయి. వాటి గురించి క్లియర్గా నేర్చుకుందాం, ఓకేనా? ఏం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ చెప్తున్నాను కదా. సరే, ఫోకస్ చేద్దాం. సో క్యాపిటల్ అసెట్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఈ చాప్టర్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో దీంట్లో క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి అంటే కనుక, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గుర్తుందా? 1961. మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకున్నప్పుడు మొత్తం యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ సో అండ్ సో అని ఆ సెక్షన్ చెప్పుకుంటూ పోవాలి మనం, ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నామంటే క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 ఇది ఒక నిర్వచనం ఇచ్చింది, ఇది ఒక డెఫినేషన్ ఇచ్చింది. వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్ అంటే? సో ఏ క్యాపిటల్ అసెట్ ఈజ్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, ఏదైనా ఒక ప్రాపర్టీ కావచ్చు, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ఎ పర్సన్, ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రాపర్టీ, ఓకేనా? వెదర్ కనెక్టెడ్ విత్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అతని బిజినెస్ అవ్వచ్చు, అతని ప్రొఫెషన్కి సంబంధించి ఒక అసెట్ ఉంది ఒక వ్యక్తికి సంబంధించి. ఆర్ నాట్ ఎక్స్క్లూడింగ్, క్యాపిటల్ అసెట్లోకి ఏం రావు అంటే కనుక స్టాక్ ఇన్ ట్రేడ్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఉంటే అవి రావు. పర్సనల్ ఎఫెక్ట్స్ అంటే ఎక్సెప్ట్ స్పెసిఫిక్ ఐటమ్స్ లైక్ జ్యువెలరీ ఆర్ ఆర్ట్, ఇవన్నీ, అండ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్, ఇవి మాత్రం రావు అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. Under section 2 subsection 14 of Income Tax Act 1961, a capital asset is any property of any kind held by a person whether connected with business or profession or not, excluding stock in trade, personal effects ante jewelry or art etc., personal effects and rural agricultural land. ఇవి కాకుండా మిగిలినవన్నీ మనకు క్యాపిటల్ అసెట్గా పరిగణించవచ్చు. ఇప్పుడు క్యాపిటల్ అసెట్స్లో 2 రకాలు ఉన్నాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి? ఏ క్యాపిటల్ అసెట్ అయినా కానీ 3 years 36 months కంటే లోపల మన దగ్గర ఉంటే, మన దగ్గర ఆ అసెట్ 3 years 36 months అంటే 2 ఒకటే కదా, ఆ 3 years లోపలే మన దగ్గర అసెట్ ఉంటే కనుక దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటాము. ఇది అండర్ ద సెక్షన్
2 సబ్సెక్షన్ 42A దీని ప్రకారంగా ఓకే, నాట్ ఎక్సీడింగ్ 3 years ఆర్ 36 months. 3 years లోపలే ఉంది నా దగ్గర అసెట్, తర్వాత నేను అమ్మేసాను ఏమో చూసుకున్నాను, అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్లోకి వస్తుంది. ఓకేనా. అదే 3 years దాటి ఎక్కువ ఉందనుకోండి, 3 years కంటే ఎక్కువ కాలం నా దగ్గర ఉంది, లేకపోతే 4 years ఉంది, 5 years ఉంది, 10 years ఉంది, అప్పుడేమవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్, ఈ అసెట్ 3 years లోపలే నా దగ్గర ఉంది, అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్లోకి వస్తుంది యాజ్ పర్ ద సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 42A అంటే 242A. దీని ప్రకారం పాయింట్ టు బి నోటెడ్, ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీంట్లోనే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్లో ఫ్యూ అసెట్స్ హెల్డ్ ఫర్ నాట్ మోర్ దెన్ 12 months. కొన్ని అసెట్స్ అంట 12 months కంటే ఎక్కువ ఉండకూడదు, ఉండకపోతే అంటే ఈ అసెట్స్ హెల్డ్ ఫర్ నాట్ మోర్ దెన్ 12 months, 12 months కంటే ఎక్కువ ఉండకపోతే, జనరల్గా అయితే అసెట్ 36 months, కానీ ఈ అసెట్స్ మాత్రం 12 months కంటే ఎక్కువ ఉండకూడదు, ఉండకపోతేనే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తాం. ఏంటవి? ఎ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ షేర్స్ లిస్టెడ్ ఇన్ ఎ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి, అవి స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అండర్లో రికగ్నైజ్ చేసినవే మనం కన్సిడర్ చేస్తాము. ఆ చేసిన సెక్యూరిటీలు 12 months లోపలే మన దగ్గర ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటాము. మన 12 months దాటితే లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతాయి, అంటే ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, ఈక్విటీ షేర్స్ కావచ్చు. ఓకేనా. అట్లాగే సెకండ్ పాయింట్, ఎ యూనిట్ ఆఫ్ ఎన్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. ఫండ్ ఎలాంటి ఫండ్? ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఏమైనా ఉంటే గనక ఆ యూనిట్ని కూడా మనము 12 months లోపల ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ కరెంట్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తాము. ఓకేనా. ఇంక 3వ పాయింట్, జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ కూడా మన దగ్గర 12 months లోపల ఉంటేనే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తాము. జీరో కూపన్ బాండ్ అంటే ఏంటి? జీరో కూపన్ బాండ్ అంటే సపోజ్ బాండ్ ఫేస్ వాల్యూ ఒక 100 rupees ఉందనుకోండి, నేను దాన్ని 80 rupees కొనుక్కొచ్చుకున్నాను అంటే 20 rupees ఏంటి? డిస్కౌంట్. నాకు వచ్చే ప్రాఫిట్ ఆ డిస్కౌంటే. దాని ఫేస్ వాల్యూ 100 ఉంది, నేను 80కి కొనుక్కొచ్చుకున్నా, తర్వాత నేను 100కి అమ్ముతా, లేకపోతే 120కి అమ్ముతా, 150కి అమ్ముతా, అదే నాకు వచ్చే ప్రాఫిట్. నాకు ఇంకా వేరే దాని మీద ఇంట్రెస్ట్ కానీ డివిడెంట్ అని అట్లా ఏమీ రాదు. అంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ కేవలం ఆ డిస్కౌంట్ మాత్రమే, ఫేస్ వాల్యూ కంటే తక్కువ కొనుక్కొచ్చుకుంటారు కాబట్టి ఆ డిఫరెన్సే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్. సో ఇలాంటివి ఈ జీరో కూపన్ బాండ్, ఈ 3 పాయింట్లు 12 months లోపల ఉంటేనే దాన్ని కరెంట్ క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తాము. అర్థమైందా? ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూ మోర్ అసెట్స్ హెల్డ్ ఫర్ నాట్ మోర్ దెన్ 24 months. ఈ 2 ఐటమ్స్ అట 24 months లోపలే ఉండాలి మన దగ్గరికి. 24 months క్రాస్ అయిందంటే దాన్ని లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతుంది. 24 months లోపల ఏంటవి? ఇక్కడేమో 12 months లోపల 3 పాయింట్లు అనుకున్నాం, ఇక్కడ 2 పాయింట్లు 24 months లోపలే ఉండాలంటున్నాం. ఏంటవి? ఫస్ట్ది, అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దట్ క్యాన్ బీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అట, ల్యాండ్ ఆర్ బిల్డింగ్, ఇది నాకు 24 months లోపలే నా దగ్గర ఉంటే దాన్ని షార్ట్ టర్మ్గా పరిగణిస్తాం. ఇంకొకటి, అన్లిస్టెడ్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీలో అన్లిస్టెడ్ అంటే వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు, అలాంటి షేర్స్ 24 months లోపలే ఉండాలి. 24 months క్రాస్ అయితే మళ్ళీ అది లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏంటి అంటే మెయిన్గా 36 months లోపల ఉండాలా. ఇంకా కొన్ని ఐటమ్స్ 12 months లోపల ఉండాలి. ఏంటవి అంటే 3 పాయింట్లు మాట్లాడుకున్నాము. అండ్ ఒక 2 పాయింట్లు ఏంటంటే ఇది 24 months అండర్లో ఉంటేనే దాన్ని మనం కరెంట్ క్యాపిటల్లోకి వస్తుంది, కరెంట్ క్యాపిటల్ అసెట్గా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే. ఇది అర్థమైతే ఇది ఈజీ. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే ఏమన్నాము? 36 months క్రాస్ అవ్వకూడదు అన్నాము. క్రాస్ అయితే దీంట్లోకి వచ్చేస్తుంది, అదే చెప్తున్నాము. అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 29A, అక్కడ సెక్షన్ 242A అన్నాము, ఇక్కడ 29A. 229A ఇదేమని చెప్తుందంటే అసెట్ ఎక్సీడింగ్ మోర్ దెన్ 3 years ఆర్ 36 months. ఏ అసెట్ మన దగ్గర మోర్ దెన్ 3 years లేదా 36 months కంటే ఉంటుందో దాన్ని మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా పరిగణించవచ్చు.
ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ 12 months ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడే అన్నాం కదా, ఇది ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇది ఈ పాయింట్లు ఏమన్నాము, 12 months లోపల ఉంటే షార్ట్ టర్మ్లో వస్తుంది అన్నామా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్లోకి ఇక్కడ ఇదే అంటున్నాము. మోర్ దెన్ 12 months అంటే ఇదే పాయింట్ ఇక్కడ పెడుతున్నాము. 12 months దాటితే లాంగ్ టర్మ్, 12 months లోపల ఉంటే ఈ పాయింట్. అర్థమవుతుందా? ఇదే పాయింట్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. మోర్ దెన్ 12 months అయితే కనుక సెక్యూరిటీస్లో ఉన్నవి లైక్ ఈక్విటీ కానీ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ వాటిని 12 months దాటితే లాంగ్ టర్మ్లోకి పరిగణిస్తాము. ఇది క్యాపిటల్ అసెట్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. మేజర్గా 36 months అంటున్నాము. ఇక తర్వాత ఇక్కడేమో 12 months లోపల అంటే 3 పాయింట్లు వస్తున్నాయి, ఇంకా 24 months లోపల 2 పాయింట్లు వస్తున్నాయి. మన మెయిన్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి అంటే 3 years దాటితే, యాజ్ పర్ ద సెక్షన్ 229A దీని ప్రకారం 3 years దాటితే దాన్ని అంటున్నాము. ఇక్కడ మనం అంటున్నాము ప్రిఫరెన్స్ షేర్స్ అయితే కనుక, ఈక్విటీ షేర్స్ అయితే కనుక 1 year అంటే 12 months దాటితేనే వాటిని లాంగ్ టర్మ్గా అంటాము, దాటకపోతే షార్ట్ టర్మ్లోకి వస్తుంది. ఇంతే, దీని మనం క్యాపిటల్ అసెట్స్గా మాట్లాడుకున్నాం. క్యాపిటల్ అసెట్ అర్థమైతే క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడదాం. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి మీకు జనరల్గా చెప్తున్నాను. నా దగ్గర ఒక అసెట్ ఉంది, దాన్ని అమ్మిన ప్రాఫిట్ ఎంతో కొంత వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ని క్యాపిటల్ గెయిన్ అంటాము. అర్థమైందా? ఇప్పుడు మాట్లాడుకుందాం అఫీషియల్గా. క్యాపిటల్ గెయిన్ రిఫర్స్ టు ప్రాఫిట్స్ విచ్ ఈజ్ ఎర్న్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ గెయిన్ రిఫర్స్ టు ప్రాఫిట్స్, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, ప్రాఫిట్ విచ్ ఈజ్ ఎర్న్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఒక క్యాపిటల్ అసెట్ నమ్మినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్నే మనం క్యాపిటల్ గెయిన్ అంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు సేల్ చేసినా కానీ ట్రాన్స్ఫర్ అంటాము. సేల్ అని జనరల్ వర్డ్స్లో మనం యూస్ చేయము. ఎ ప్రాపర్టీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ A to B అంటాము. అంటే A నుంచి Bకి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? అమ్మిండు. మనం ఆ సేల్ అనే వర్డ్ యూస్ చేయకుండా ట్రాన్స్ఫర్ అనే వర్డ్ యూస్ చేయబోతున్నాము. అందుకని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్యాపిటల్ గెయిన్ అంటే అర్థమైంది. క్యాపిటల్ గెయిన్ రిఫర్స్ టు ప్రాఫిట్ విచ్ ఈజ్ ఎర్న్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. పాయింట్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాపిటల్ గెయిన్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ఎ ఇయర్. Capital gain is taxable in a year other than year in which capital asset is transferred. ఇది ఛార్జ్ చేస్తారు క్యాపిటల్ గెయిన్. బట్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారంటే, మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ చెప్తా. ఒక ఎగ్జాంపుల్లో, నేను 2025లో ఒక అసెట్ని నా పేరు నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేయడం అంటే సేల్ చేశాను. సేల్ చేసినప్పుడు నాకు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్లో? నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో క్యాలిక్యులేషన్లో అక్కడ వస్తుంది, 25లో రాదు. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాము. ఇప్పుడు మళ్ళీ చదవండి. క్యాపిటల్ గెయిన్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ఏ ఇయర్ అదర్ దాన్ ఇయర్ ఇన్ విచ్ క్యాపిటల్ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. అర్థమైందా? అదే పాయింట్. ఒకటి క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, ఈ పాయింట్లో నేర్చుకున్నాం. ఈ పాయింట్లు ఏమన్నాము, ఎప్పుడు ట్యాక్స్ చేస్తాడు? నువ్వు 2025లో అమ్మినావు, బట్ ఇప్పుడు ఛార్జ్ చేసేది మాత్రం 2026లో. ఇప్పుడు 26లో అమ్మితే 27లో ఛార్జ్ చేస్తారు. అదే సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్లే క్యాపిటల్ గెయిన్లు గుర్తుపెట్టుకోవాల్సింది. క్యాపిటల్ గెయిన్ మళ్ళీ మనకి ఇక్కడ 2 రకాలు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే 3 years కంటే ఎక్కువ మన దగ్గర ఏ అసెట్ ఉన్నా దాన్ని మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటాము. అలా 3 years కంటే ఎక్కువ మన దగ్గర ఉన్న ఆ అసెట్ని ఎప్పుడైతే అమ్ముతామో, 3 years కంటే ఎక్కువ నా దగ్గర ఉంది, 4 years నుంచి 5 years నుంచి 10 years నుంచి ఉంది, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయింది కదా. ఆ అసెట్ని ఎప్పుడైతే అమ్ముతానో, అమ్మినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఎందుకంటే మీకు అర్థం కావడానికి టైం పడుతుంది కానీ కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. సరే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు మనం పాయింట్స్లో నేర్చుకుందాం. అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 29B ఇదేమని చెప్తుంది, ఎనీ క్యాపిటల్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. ఏ అసెట్ అయినా లాంగ్ టర్మ్ అసెట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు
అదే మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటాము. ఎనీ క్యాపిటల్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేయగా మనకు వచ్చింది ఏదైతే ఉంటుందో అలాంటిది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. ఇంకా ఇక్కడ ట్యాక్స్ ఎట్లా ఛార్జ్ చేస్తారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే? 10 lakh ప్రాపర్టీ నా దగ్గర ఉంది అని చెప్పాను ఒక 5 సంవత్సరాల నుంచి, దాన్ని ట్రాన్స్ఫర్ చేశాను. 5 సంవత్సరాల నుంచి ఉంది అంటే అది మోర్ దెన్ 3 years కదా, ఓకేనా? ఇక్కడ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా ఛార్జ్ చేస్తారంటే ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అట్ 20% ఫ్లాట్ రేట్. డైరెక్ట్గా 25% మన మీద దాని మీద ఛార్జ్ చేస్తారు. నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది దాని మీద. సింపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లు ఇది. అట్లాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గురించి నేర్చుకుందాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా అంతే. ఇప్పుడు అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 42B ఇది ఏమంటుందంటే ఎనీ క్యాపిటల్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్. ఇక్కడ ఇదే సేమ్ వర్డ్స్ పెట్టుకోండి, ఇదే పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. ఎనీ క్యాపిటల్ అరైజింగ్ ఫ్రమ్ ద, ఇక్కడ దాకా ఇది యాజ్ ఇట్ ఈస్ అనుకోండి. ఎనీ క్యాపిటల్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అప్పుడు నాకు ఏదన్నా ప్రాఫిట్ వస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ ప్రాఫిట్ అంటాం, క్యాపిటల్ గెయిన్ అంటాము. 3 years లోపలే నా దగ్గర ఒక అసెట్ ఉంది, ఒక 2 years నా దగ్గర ఉంది అసెట్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కిందకు వచ్చింది కదా. దాన్ని ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నానో అంటే దాన్ని ఎప్పుడైతే అమ్ముతున్నానో అప్పుడు నాకు కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది చూడండి, దాన్ని మనము షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. ఓకే, దీన్ని ఏమంటున్నాము? అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 42B ఎనీ క్యాపిటల్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్. ఓకేనా? ఇంకా ఇది పాయింట్ నెంబర్ 1. ఇది దీనిలాగానే మనము ఇక్కడ ఏమంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అన్నాం, ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ క్యాపిటల్ నుంచి వచ్చిన ప్రాఫిట్. ఇక పాయింట్ నెంబర్ 2, దీన్ని ఎట్లా ట్యాక్స్ చేస్తారు? ఇక్కడేమో 20% ఫ్లాట్ ట్యాక్స్ చేస్తాడని చెప్పాను కదా. ఓకే, సో ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అట్ 20% ఫ్లాట్ రేట్. ఇక్కడ ఎట్లా ఛార్జ్ చేస్తారంటే ఇట్ ఈస్ ట్యాక్స్డ్ ఆన్ స్లాబ్ బేసిస్. స్లాబ్ బేసిస్లో ఇంత దానికి ఇంత, ఇంత దానికి ఇంత అని స్లాబ్ బేసిస్లో ఛార్జ్ చేస్తారు. ఓకే, స్లాబ్ బేసిస్. ఏది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్కమ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్స్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని కొన్ని మనం నేర్చుకున్నాం కదా 4th chapterలో, దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏది ఇంక్లూడ్ అయి ఉంటుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీన్ని స్లాబ్ బేస్లో ఛార్జ్ చేస్తారు, మగ దీన్ని ఏం చేస్తారు? తీసుకుపోయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం అక్కడ చూపించుకుంటాం. ఎగ్జాంపుల్గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అట్లనే దీనిలాగానే మనం దీన్ని కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకుంటాము. దేన్ని? ఎప్పుడైతే షార్ట్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్ వచ్చిందో దాన్ని. అర్థమైందా? ఇది క్యాపిటల్ గెయిన్లో 2 రకాలు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ గెయిన్కి ఎప్పుడు వస్తుంది అనేసి, అప్పుడు బేసిస్ ఆఫ్ ఛార్జ్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారు, ఎలా ఛార్జ్ చేస్తారంటే మనం ఎప్పుడైతే ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తామో, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తామో అప్పుడే అది క్యాపిటల్ గెయిన్లోకి వస్తుంది. ఏంటి ఆ 4 కండిషన్స్? ఒకటి, దెర్ మస్ట్ బి క్యాపిటల్ అసెట్. మనం ఇప్పుడు అమ్మినామంటే అది ఏం అమ్మినావు నువ్వు, అది క్యాపిటల్ అసెట్లోకి వస్తుందా లేదా? రావాలి, అదే చెప్తున్నాం. సో దేర్ మస్ట్ బి క్యాపిటల్ అసెట్. మనం అమ్మింది క్యాపిటల్ అసెట్లోకి వచ్చి ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమంటున్నాము? దేర్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్ టు ద కరెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్లో అది ట్రాన్స్ఫర్ అయి ఉంటేనే ఈ ఇయర్లోకి వస్తుంది. ఈ ఇయర్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉండి ఈ ఇయర్లో సేల్ చేస్తే అది ఇయర్లోకి రాదు. ఎప్పుడు వస్తుంది? అది నెక్స్ట్ ఇయర్లోకి వస్తుంది. అదే చెప్తున్నాం, ఇది సాటిస్ఫై చేసి ఉండాలి. లేకపోతే 2 years ఎగో నేను ఏదైనా అసెట్ని ట్రాన్స్ఫర్ చేశాను, 2 years ఎగో అంటే లాస్ట్ ఇయర్లోకి వస్తుంది. అంటే 2024లో నేను ట్రాన్స్ఫర్ చేసిన అంటే దేంట్లోకి వస్తే 25లోకి వస్తుంది. అది రాదు, ఇక్కడ రాదు, 26లోకి రాదు. అదే ఈ పాయింట్, ఇందాక నేర్చుకున్నదే మనం ఆ పాయింట్. అదే పాయింట్ మనం ఇక్కడ చెప్తున్నాం, అది సాటిస్ఫై చేసి ఉండాలి. ఇక 3వ పాయింట్, అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ దెర్ మస్ట్ బి ప్రాఫిట్. మనం ఎప్పుడైతే క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో దేర్ మస్ట్ బి ప్రాఫిట్, ఆడ ప్రాఫిట్ వచ్చి ఉండాలి. ప్రాఫిట్ రాకపోతే ఎందుకంటే ట్యాక్స్ ఎవడు ఛార్జ్ చేస్తాడు? అందుకని ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ దెర్ మస్ట్ బి ప్రాఫిట్. మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుందని ఇట్లా మెల్లమెల్లగా
ఈ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్తున్నాను. సరే, ఇంకా లాస్ట్ పాయింట్, దీస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్. ఈ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ ప్రకారము కొన్ని అసెట్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారంట, దాన్ని క్యాపిటల్ అసెట్లాగా పరిగణించొద్దు, క్యాపిటల్ గెయిన్గా పరిగణించకూడదు అనేసి కొన్ని సెక్షన్స్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చాడు. ఆ సెక్షన్లోకి వచ్చి ఉండకూడదు. ఆ పాయింట్ ఏం చెప్తున్నాం ఇక్కడ చూడండి. ఇప్పుడు దీస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్. ఏం సెక్షన్స్ అవి? ఒకటి 54 అన్నీ, ఇక ఇవన్నీ 54లే. 54 BDEF. BDEF అంటే ఇక్కడ ఏసీ లేదు. 54 BDEF జీ కూడా వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, ఏసీ తప్ప. వచ్చేసినాక 54GA అండ్ 54GB. 54GA 54GB ఈజీ గుర్తుంటుంది కదా. ఈ సెక్షన్స్లో రాకూడదు. ఈ పాయింట్ రాసినారంటే ఇక ఎగ్జామినర్ ఖుషి అయిపోతాడు. అమ్మో, సెక్షన్లతో పాటు ఇంత మంచిగా రాస్తున్నాడు, ఫుల్ మార్కులు పట్టేస్తాయి. గుర్తుపెట్టుకోవడం ఈజీ ఇట్లా. అండర్ సెక్షన్ 54B DEF G, ఇక జీ దాకా వచ్చే తర్వాత GA GB అయిపోయింది, అంతే. సరే, ఎనీహౌ ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి? 2 రకాలు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. షార్ట్ టర్మ్ అంటే 36 మంత్స్ లేదా 3 years లోపల మన దగ్గర అసెట్ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటాము. 36 months ఎక్కువ ఉండి అంటే 3 years కంటే ఎక్కువ ఉంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనము 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కేసులలో 12 months కంటే మోర్ దెన్ 12 months ఫ్యూ అసెట్స్ హెల్డ్ ఫర్ నాట్ మోర్ దెన్ 12 months. ఇవి అంటే 12 months కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ అటు వెళ్ళిపోతాయి, 12 months కంటే తక్కువనే ఉండాలి ఈ 3. అట్లాగే 2 మాత్రము 24 months లోపలే ఉండాలా, ఎక్కువ ఉంటే ఇటు వెళ్ళిపోతాయి. ఈ పాయింట్లు నేర్చుకున్నాం. ఇక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే ఏముంది? 3 years తర్వాత 3 years కంటే ఎక్కువ మన దగ్గర ఏ అసెట్ ఉంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అన్నాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ఇవి మాత్రం మోర్ దెన్ 12 months ఉండాలి. బిలో 12 months ఉంటే ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఏదది ఇది ఈడుంది కదా, ఇవి దీంట్లోకి వచ్చేస్తాయి షార్ట్ టర్మ్లోకి. ఈ మాత్రం 12 months పైన ఉంటేనే లాంగ్ టర్మ్లోకి వస్తుంది. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ గురించి మాట్లాడుకున్నాము. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి అంటే కనుక మనం ఎప్పుడన్నా అసెట్ని సేల్ చేసినప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్నే క్యాపిటల్ గెయిన్గా అంటాము. అది ఈ పాయింట్లు ఏమనుకున్నాము, అది లాస్ట్ ఇయర్ అయి ఉంటేనే ఈ ఇయర్కి మనకి ట్యాక్స్ పడుతుంది. ఓకేనా? సేమ్ ఇయర్ పడదు. 26లో ట్రాన్స్ఫర్ చేస్తే 27లో పడుతుంది. అదే ఈ పాయింట్. ఇవి 2 రకాలు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 3 years అబోవ్ అసెట్ ఉన్నది, ఏ అసెట్ అమ్మినా కానీ దాని మీద ప్రాఫిట్ వస్తుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇది యాజ్ పర్ ద సెక్షన్ 229B. ఓకే, దీని ట్యాక్స్ ఎట్లా ఉంటుంది? 20% ఫ్లాట్ ఛార్జ్ చేస్తారు. ఈ లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో అంటే బిలో 3 years ఉన్న అసెట్, అది షార్ట్ టర్మ్ అసెట్ కదా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. దాన్ని అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్నే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. అది యాజ్ పర్ ద సెక్షన్ 242B. ఇక దీని ట్యాక్స్ ఎట్లా చేస్తాము? స్లాబ్ బేసిస్ మీద చేస్తాము. ఓకే, స్లాబ్ బేసిస్. బట్ ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇన్కమ్ అండర్ అదర్ సోర్సెస్ కింద చూపించుకుంటాం. ఎగ్జాంపుల్గా మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటాం కదా, అట్లనే దీన్ని కూడా అక్కడ చూపించుకుంటాం. దేన్ని? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని. అయితే ఇవి అన్నీ అప్లై అవ్వాలంటే మనము 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అదే బేసిస్ ఆఫ్ ఛార్జ్. ఇవి మన 4: క్యాపిటల్ అసెట్ అయి ఉండాలా, అది లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలా, అండ్ ఆన్ క్యాపిటల్ ఆఫ్ దేర్ మస్ట్ బి ప్రాఫిట్ వచ్చి ఉండాలా, ఈ సెక్షన్స్ ప్రకారం ఎగ్జెంప్టెడ్ అయి ఉండకూడదు. ఈ 4 మనం ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తామో అప్పుడే మనం క్యాపిటల్ గెయిన్ కింద తీసుకుంటాము. సింపుల్. ఈరోజు మీకు థియరీ అయితే అర్థమైంది. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న 2 రకాలు చూసాము, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇది చూసాము. తర్వాత క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి చూసాము. క్యాపిటల్ గెయిన్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఇది నోట్స్ యాజ్ ఇట్ ఈస్గా మేము బుక్లో రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇక ఎట్లా ట్యాక్స్ ఎట్లా అసెస్ చేస్తామో అన్నీ చూద్దాము. క్లియర్ అయినా? అర్థమైతే ఒక లైక్ కొట్టండి, రాయండి, 10 మందికి షేర్ చేయండి, లేకపోతే నేను రికార్డింగ్ చేయను పోండి. ఐ మీన్ ఇట్. సరే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము.
సో తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. గుడ్ లక్, టేక్ కేర్, టేక్ ద స్క్రీన్ షాట్ తీసుకోండి.